ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. ఈ ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచి 400 మార్కును దాటి తీవ్రమైన శ్రేణికి చేరుకుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం ఈ ఉదయం ఢిల్లీలో సగటు AQI 404గా నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్, భవానా, జహంగీర్పురి తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 450 మార్కులు దాటాయి. గాలి వేగం తగ్గడానికి తోడు తేమ శాతం పెరగడం వల్ల వాహనాల ఉద్గారాలు, దుమ్ము కణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి చల్లని గాలుల కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఇవాళ సగటు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే అతి తక్కువగా నమోదైంది. వచ్చే 48 గంటల పాటు శీతల గాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కాగా దృశ్యమానత 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో రోడ్డు, రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. విమానాల రాకపోకల్లో కూడా జాప్యం చోటు చేసుకుంది. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4వ దశ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రాప్ 4లో భాగంగా నగరంలోకి అవసరమైన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50% సిబ్బంది ఇంటి నుండే పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు వాయు కాలుష్యం, చలి తీవ్రత దృష్ట్యా వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అతి అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వారు బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు మరింత సమాచారాన్ని. నవీన్, దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంటే మనందరికీ తెలిసిందే వాయు కాలుష్యం అనేది గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ప్రస్తుతం చలి తీవ్రత కూడా అక్కడ ఎక్కువైనట్టు తెలుస్తోంది. వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే ఢిల్లీలో కాలుష్యంతో పాటు ఇటు చలి తీవ్రత కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా మరో 48 గంటల్లో కూడా ఇంకా
ఆ చలి తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సాధారణంగా మాత్రం ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యంగా ఉంటుంది. కాలుష్యంతో ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా విజిబిలిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కేవలం 10 మీటర్లు 20 మీటర్ల వరకు మాత్రమే ఎక్కువ విజిబిలిటీ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం అధికారులు కూడా స్పందించారు. వెంటనే ఇటు నార్త్ అంటే ఏదైతే ఢిల్లీ నుంచి ఇటు నార్త్ సిటీకి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఏవైతే అవి కొంతవరకు డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు డిపార్చర్ తో పాటు అరైవల్ కూడా అంటే రెండుకు కూడా కొంత డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంచెం క్రితమే విమానయాన శాఖ కూడా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువగా లేదు కాబట్టి ఉదయం వచ్చేటువంటి విమానాలు మాత్రం చాలా వరకు ఆలస్యంగా కూడా నడుస్తుందని చెప్పేసి కూడా విమాన శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ చలి తీవ్రతతో పాటు ఎక్కువగా కాలుష్యం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది స్కూల్స్ కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా చలితోటి ఇబ్బంది పడతారు కాబట్టి వారికి గ్రేడర్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఈ యొక్క విద్యార్థులకి సిలబస్ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు వైద్యులు మాత్రం ఇటు చలి తీవ్రత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా అవసరం ఉంటే మాత్రమే బయటికి కూడా రావాలి. ఎందుకంటే చలితోటి పొల్యూషన్ కూడా ఉంది కాబట్టి చాలా వరకు వృద్ధులతో పాటు కొంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పోవాలని చెప్పి వైద్యులు కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పుడే ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు స్థానికంగా ఉండేవారు ఎవరికి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అని అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా మాత్రం ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసులు వచ్చినాయి అవి మాత్రమే వర్క్ ఫ్రమ్ కూడా ఇచ్చారు. దాంతో పాటు నోయిడాలో ఉన్నటువంటి కొన్ని ఆఫీసులకి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అధికారికంగా కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క గ్రేడింగ్ సిస్టమ్ కూడా అమల్లోకి ఉంటుంది. మరోవైపు ఢిల్లీకి వచ్చేటువంటి ఇతర రాష్ట్ర వాహనాలు BS4 వాహనాలు కూడా ఇప్పటికే రద్దు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలని ఎంట్రీని కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి గురుగాంతో పాటు నోయిడా ప్రాంతంలోనే ఆ వాహనాలను కూడా ఆపివేయడం జరిగింది. అక్కడి నుంచి మిగతా వాహనాలు షిఫ్ట్ చేసి ఢిల్లీకి వచ్చేటువంటి ఆ గూడ్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ అనేది కూడా ఇంకా నడుస్తుంది కాబట్టి ఈ చలి తీవ్రతతో పాటు కాలుష్యం తగ్గేంత వరకు కూడా ఈ సిస్టమ్ ఇంకా అమల్లో ఉంటాయి. ఎస్ అంటే కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే కాలుష్య స్థాయిలు AQI 450 మార్కును దాటినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? అంటే ప్రస్తుతానికి ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ స్ట్రీట్ లైట్స్ కి ఈ యొక్క వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కూడా తగ్గించేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఉదయం పూట ఎక్కువగా ఇటు ఆ పొల్యూషన్ తో పాటు ఎక్కువగా బాగుంటుంది కాబట్టి ఆ బాగు తగ్గింపుకం పట్టేంత వరకు కొంత ఆఫీస్ కూడా ఆలస్యంగా ప్రారంభం కావాలని కూడా అధికారులు ఒక నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ దాదాపు 2 రోజుల నుంచి తీవ్రత కూడా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. మరో 40 నిమిషాల పాటు ఈ చలి తీవ్రత ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా చెప్పింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.